కానీ మీరు ఇక్కడే కూర్చొని చదువుకోండి. వెళ్ళొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అలాగే రమా, నా ఈ సంఘర్షణలో నీ సహకారాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. హైగారు, 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 మమ్మల్ని ఎవరు అక్కడి నుంచి గెంటేరని మీరు చెప్పారు కదా, కానీ వాళ్ళు మా అందరినీ బయటకు గెంటేశారు. మీరే ఏదో ఒకటి చేయండి హైగారు, మీరే ఏదైనా. వెళ్ళి ఇక్కడి నుంచి. మేమంతా నీడలేని వాళ్ళం అయిపోతాం అయ్యగారు. ఏదో ఒకటి మాట్లాడండి అయ్యగారు. సరే అయ్యగారు. హితేష్, ఇప్పుడు ఇది నీ తెలివి మీదే ఆధారపడి ఉంటుంది. ఈ పరిస్థితిలో నిన్ను నువ్వు ఇరికించుకుంటావో లేదా పారిపోతావో. నా దగ్గర డబ్బులైతే బాగానే పోగాయి. ఏదో ఒక రకంగా ఇప్పుడు ఇక్కడి నుంచి పారిపోతాను. అయినా ఇక్కడ ఏమైనా నాకు లక్షల ఆస్తులున్నాయా? బాబు హితేష్, రైల్వే స్టేషన్కి పద. ఇక అందరినీ వదిలే. ఎవరికి ఏవైతే నీకెందుకు, అలాగే ఎవరేం చేసుకుంటారో చేసుకొని. హితేష్ బాబాయ్, మీరిక్కడి నుంచి ఇలా పారిపోవడానికి వీల్లేదు. అలాగే నేను మిమ్మల్ని పారిపోనివ్వను కూడా. నువ్వు ఆపడం వల్ల నేను ఆగిపోతానా? ఆపగలిగితే ఆపు. ఆగండి హితేష్ బాబాయ్. చూడండి, నేను మర్యాదగా నచ్చ చెప్తున్నాను, నా మాట వినండి. లేదంటే మీరు ఇక్కడి నుంచి పారిపోతే ఇక నేను ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాను. ఇక ఆ తర్వాత ఏమవుతుందో మీకు కూడా చాలా బాగా తెలుసు. మీకు చాలా పెద్ద శిక్ష పడుతుంది. దానికంటే నోరు మూసుకొని నాతో పాటు ఇంటికి తిరిగి వెళ్లడమే మంచిదవుతుంది బాబాయ్. అలాగే సమస్యకు పరిష్కారం వెతకడంలో మా అందరికీ సహకరించండి. హితేష్ అన్న ఇంతవరకు రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటో? మాట్లాడడం కోసమే వెళ్ళాడు కదా, నచ్చ చెప్తున్నాడేమో. కాసేపు ఎదురు చూడు. అప్పటి నుంచి ఇక్కడ చేస్తోంది ఎదురు చుట్టమే కదా, ఇంకేం చేస్తున్నావు? వచ్చేస్తాడులే, ఓపిక పట్టు. హితేష్ అన్న ఎక్కడికి పోతాడు? పారిపోతున్నాడు. హితేష్ బాబాయ్ పారిపోతున్నాడు. కానీ నేను మాత్రం ఇవన్నీ పారిపోనివ్వలేదు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను, మీ అందరి ముందుకు. హితేష్, నువ్వెలా పారిపోగలవు? మా అందరిని నువ్వే ముంచేశావు. ఇప్పుడు చెప్పు, మేమేం చేయాలి, ఎలా చేయాలి? దీనికి నువ్వే దోషివి. కాదు, దీనికి దోషి కేవలం హితేష్ బాబాయే కాదు. నిజానికి ఆ కాగితం మీద ఎవరెవరు సంతకం చేశారో వాళ్ళందరూ దోషులే. వేలిముద్రలు వేశారు. మీరందరూ, మనమందరం దోషులమే. అందుకే మనమందరం కలిసే ఈ సమస్యకు పరిష్కారాన్ని ఆలోచించాల్సి ఉంటుంది. భీమ్ చెప్పింది నిజమే. అందరూ దోషులే. నేను కూడా దోషినే. నేను భీమ్ మాటలను అర్థం చేసుకోలేకపోయాను. లేదా అర్థమైనా కూడా మీ అందరి ఒత్తిడి వల్ల అర్థం చేసుకోవాలనుకోలేదు. రామ్జీ, నువ్వు సంతకం చేయి. ఇప్పుడు మా అందరి జీవితాల్లోకి రాబోయే ఏ సంతోషాలున్నాయో
వాటికి అడ్డంకిగా నువ్వు మారాలనుకోకుంటే. నేను కూడా సంతకం చేసి ఇచ్చాను. నేను కూడా దోషినే కదా. అందుకే దీనికి పరిష్కారం వెతికే ప్రక్రియలో నేను కూడా పాల్గొనడం మంచిది. ఇక నాకేమనిపిస్తుందంటే దీనికి పరిష్కారం ఇందులోనే ఉంది. మనందరం కలిసి నగరపాలక సంస్థలో వాళ్ల మీద ఆరోపణ రాయించాలి. కానీ మాకు అనిపించడం లేదు ఆ సాహెబ్ మనందరినీ మోసం చేస్తాడని. తెలియడం లేదు ఎవరిని నమ్మాలో, అలాగే ఎవరిని నమ్మకూడదు. కానీ మనం ఆరోపణ రాయించక తప్పదు. అవును, మనందరం రేపు నగరపాలక సంస్థ దగ్గరికి వెళ్ళాలి ఆరోపణ చేయడానికి. భీమ్రావ్, రేపు పొద్దున్నే నువ్వు మాతో పాటు వస్తావు కదా? సమతుల్యత కోసం మనం ఎప్పుడూ అన్వేషించాల్సి ఉంటుంది. ప్రతి వ్యక్తి పద్ధతి వేర్వేరుగా ఉంటుంది సమతుల్యతను పొందడానికి. అందుకే నీ పద్ధతిని నీ లెక్క ప్రకారం వెతుక్కో. లేదు, నేను పొద్దున్నే మీతో పాటు రాలేను. నేను కాలేజ్కి వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత లాయర్ గారి దగ్గర పని చేయడానికి వెళ్లాల్సి ఉంటుంది కదా. నా పని పూర్తయిన తర్వాత నేను మీతో పాటు రాగలను. మీరు ఆయన వచ్చేదాకా ఎదురు చూడాలంటే ఎదురు చూడండి, లేదంటే కలిసి వెళ్ళిపోండి. లేదు లేదు, ఎవరు ఎక్కడికి వెళ్లరు. అందరూ ఎదురు చూస్తారు. నగరపాలక సంస్థలో ఆరోపణ చేయడానికి భీమరావు వచ్చిన తర్వాతే అప్పుడు అందరూ వెళ్తారు. ఒకసారి వీళ్ళంతా తమ తెలివి చూపించారు, ఇంట్లో నుంచి రోడ్డును పడేశారు. ఇంకేం తెలివి చూపిస్తారో ఏమో. భీమ్, నీకు పని నుంచి తీరిక దొరికినప్పుడే అప్పుడే మనందరం కలిసి వెళ్దాం. సరే. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారో ఏంటో చెప్పనే లేదు. అదిగో భీమన్నే వచ్చేసాడు. మీరు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు? నాకు తెలిసినంత వరకు ఈరోజు ఇది చాలా అవసరం. ఇప్పుడు ఈ ఇంట్లోని వాళ్ళందరం ఒకే మాటకి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఆ మాట ఏంటి అంటే మనకు ఈ ఇల్లు తిరిగి కావాలని. అలాగే ఈరోజే మనందరి సామూహిక పోరాటం ప్రారంభం కాబోతోంది. అది కూడా మహాత్మా బుద్ధుని పుట్టినరోజున. ఈరోజు మహాత్మా బుద్ధుని పుట్టినరోజు. ఆయన ఈ రోజునే జన్మించారు. ఇక మీ అందరికీ తెలిసిందే మహాత్మా బుద్ధుని సూత్రాలకు నేను ప్రభావం చెందానని. వీళ్ళందరూ బుద్ధుని పుట్టినరోజును జరపడం కోసం, ప్రార్థన చెయ్యడానికి చోటు కోసం వెతుకుతున్నారు. నేనే చెప్పాను, అన్నింటికంటే పెద్ద సమస్య ఇప్పుడు మా ఇంట్లో ఉందని. ఇప్పుడు శాంతి అందరికంటే ఎక్కువ అవసరం ఇక్కడే ఉంది అని. అందుకనే వీళ్ళందరినీ నేను ఇక్కడికి తీసుకొచ్చాను. రమా, వీళ్ళు కూర్చోడానికి కింద ఏదైనా పరుస్తావా? భీమ్రావ్, ఇప్పుడు నువ్వు ఏ కొత్త నాటకం మొదలు పెడుతున్నావు? ఇక్కడ మేమంతా ఆందోళనలో ఉన్నాం. ఇకైతే హితేష్ నువ్వు బాబాయ్, వాళ్ళు దీని గురించి కదా మాట్లాడుతున్నారు. బుద్ధం శరణం గచ్చామి. అవును, మీరందరూ కూడా వీళ్ళు చెప్పినట్టే చెప్పండి. ఎందుకంటే బుద్ధుని శరణంలో శాంతి ఉంది. ఇక శాంతి ఉంటే అప్పుడే శక్తి ఉంటుంది. నేను కోరుకునేదొక్కటే, మీరు కూడా మీ జీవితంలో కష్టకాలంలో, సమస్యలు నిండిన రోజుల్లో ఇవన్నీ తలుచుకోండి. కూర్చోరమా. మీరందరూ నాతో పాటు అనండి. బుద్ధం శరణం గచ్చామి. బుద్ధం శరణం గచ్చామి. ధర్మం శరణం గచ్చామి. ధర్మం శరణం గచ్చామి. సంఘం శరణం గచ్చామి. సంఘం శరణం గచ్చామి. బుద్ధం శరణం గచ్చామి. బుద్ధం శరణం గచ్చామి. ధర్మం శరణం గచ్చామి. ధర్మం శరణం గచ్చామి. ప్రచండదేవ్ గారు, నాకు తెలిసింది ఆ భీమరావు
ఈరోజు నగరపాలక సంస్థ దగ్గరికి మొత్తం బస్తీనే తీసుకెళ్ళిపోతున్నాడట. వెళ్ళని. దానివల్ల ఏమవుతుంది? ఇంకొక కేసు అవుతుంది. ఇంట్లో వాళ్ళు ఎలాగూ బయటకు వచ్చేశారు కదా. ఛాయ్ తాగుదాం. వింటున్నావా? 2 గ్లాసులు ఛాయ్ పెట్టి తీసుకురా. అందుకనే నాకు ఈ విషయంలో ఏమాత్రం బెంగ అది ఏమీ లేదు. నమస్కారం. నేనేమడగాలనుకుంటున్నానంటే నరోత్తమ్కు చాయ్ ఏ గ్లాసులో తేవాలని. ఇదేం పరిహాసం? ఎందుకంటే ఈ మధ్య కొన్ని రోజుల క్రితమే మీరు తనకు శుద్ధీకరణ చేయించాలని వెంటపడ్డారు. అందుకే నాకు అర్థం కావట్లేదు ఈయనకు శుద్ధీకరణ పూర్తిగా జరిగిందో లేదా అని. అందుకే ఇప్పుడు నేను దాన్ని బట్టి అతనికి గ్లాసులో చాయ్ తెచ్చిస్తాను. వదిన గారు, వదిన గారు, ఆ విషయాలన్నీ గడిచిపోయాయి. మీరిప్పుడు ఎగతాళి చేయకండి. మీరిద్దరే ఎగతాళి చేస్తున్నారు. భీమ్రావుని, అతని జాతిని, దాంతోపాటు తన నమ్మకాలను కూడా. సర్లే వదిలేయండి, నేను చాయ్ తీసుకొస్తాను. ప్రచండదేవ్ గారు, ఏంటిది? దానికి పిచ్చి పట్టింది. భీమ్రావు ప్రభావంతో దానికి పిచ్చి పట్టింది నిజంగా. అంతే, మేం చేసిన తప్పు ఇది. మిగతాదంతా వాళ్లే చేశారు. సార్, ఇక మీరే ఏదో ఒకటి చెయ్యాలి. చూడండి, వెంటనే నిర్ణయం అయిపోతుంది. పెద్ద ఉపకారం చేసిన వాళ్ళవుతారు. మేమేం చేయాల్సి ఉంటుంది? మీరు ఇక్కడ నుంచి నోరు మూసుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఏంటి అంటే? అంటే మీలాంటి చిన్న జాతి వాళ్ళందరికీ ఇల్లిప్పిస్తూ ఉండాలా? అత్యాశకు పోయారు కదా. కానీ తప్పు చేసిందైతే వాళ్లే కదా సార్. మాటిచ్చి వాళ్లే మొహం చాటేశారు, మేము కాదు. చెప్పారు. అసలు చెప్పిన దానికి ఏం విలువ? ఏదన్నా రాసిచ్చారా మీకు? ఇదంతా వ్రాతపూర్వకంగా ఇవ్వని, అప్పుడు మనం అందరం సంతకాలు చేస్తాం కదా. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఏమంటాడంటే వద్దు, వదిలే, ఇంకెక్కడికైనా వెళ్ళి వేరే ఏదైనా బస్తీని ఉద్ధరిస్తాను అని. ఇక మనం ఇక్కడే ఉండిపోతాం. లేదు, ఏమీ రాసి ఇవ్వలేదు. కానీ సాహెబ్ కదా, ఆయన మాటలకు విలువ ఉంటుంది కదా. వెళ్ళండి ఇక్కడ నుంచి. చూడండి సార్, మా పని పూర్తి కానంత వరకు మేము మీ ఆఫీస్లో నుంచి ఎక్కడికి వెళ్ళాం. వెళ్ళిపోరు కదా, అయితే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. అర్థమైందా? బాలా, ఓ బాలా, ఈ చిన్న జాతి వాళ్ళందరినీ బయటికి గెంటాయి. అలాగే సార్. హే, ముందు మీ అందరూ బయటికి పదండి. చూడు బాబు, నువ్వు నా పెద్ద కొడుకువి. ఇక పెద్ద కొడుకు తండ్రికి భుజం అవుతాడు. నేను ఆశపడ్డాను. నువ్వు నా భారమంతా నీ భుజాల మీద వేసుకుంటావని. మీరందరూ బయటికి పదండి. బాలా, వీళ్ళందరూ చిన్న జాతి వాళ్ళు. వచ్చినప్పటి నుంచి ఆఫీస్లో గొడవ చేస్తున్నారు. బయటికి గెంటాయి. మీరు ఏ జాతి వాళ్ళు సార్? నన్నెవరూ లోపల కూర్చోనివ్వలేదు. అన్నయ్య, రేపటి నుంచి మనం తరగతి లోపలే కూర్చొని చదువుకుందాం. ఇంకా నిలబడి చూస్తున్నారేంటి? వీడి ప్రాణాలు తీసేయండి. నేను పెద్ద జాతి వాడిని. మీరు బయటికి పదండి. మేం వెళ్ళాం. పెద్ద జాతి సాహెబ్, బయటకు వెళ్ళాం. మీరు ఏది చెయ్యాలనుకుంటే అది చెయ్యండి. బాలా, ఇంకా ఏం చేస్తున్నావు? మెడపట్టి బయటికి గెంటాయి. ఈ చిన్న జాతి వాళ్ళు ఆఫీసులోకి వచ్చి నాటకాలు ఆడతారా? ఇక్కడ నుంచి పంపించాయి. అసలు ఈ బాలా పెద్ద జాతి వాడు.
పెద్ద జాతివాడు. దాంతో మనకేం సంబంధం? చూడండి సార్, మేము కేవలం ఇక్కడికి మా పని కోసమే వచ్చాం. మా పని చేసి పెట్టండి, మేమంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మా పని పూర్తి కానంత వరకు మేమందరం ఇక్కడే మీ ఆఫీస్లోనే కూర్చుని ఉంటాం. అవును, భీమరావు చెప్పింది నిజమే. మేమంతా ఇక్కడే కూర్చొని ఉంటాం. మా అందరి పని జరిగేంత వరకు మేము ఎక్కడికి కదలం. అవును, మేము ఇక్కడే ఉంటాం. మేము ఎక్కడికి వెళ్ళాం. అవును, మనమందరం ఇక్కడే కూర్చుందాం. ఈయన మన మాట ఎప్పటిదాకా వినడో అది చూద్దాం. కూర్చోండి. అవును, మేమంతా ఇక్కడే కూర్చుంటాం. ఏంటి సాబ్, వీళ్ళందరినీ గెంటేస్తారా? ఎలా గెంటేస్తారు? కర్రతో కొట్టి గెంటేస్తారా, లేక తోటలు పేర్చి గెంటేస్తారా? చెప్పండి సాహెబ్. అన్నట్టు సాహెబ్, కాసేపు ఇది ఆలోచించి చూడండి. ఒకవేళ మీరు మా జాతిలో పుట్టి ఉంటే గనుక అప్పుడు కూడా మేం మీకు ఇలాగే కనిపించే వాళ్ళమా? మమ్మల్ని మెరపెట్టి బయట గెంటేసేవాడివా? దీన్ని ఇక్కడి నుంచి తీసేయండి. దారి కట్టు పడిపోయాడు. వీడిని తొక్కేయండి. తన జాతి మర్చిపోయి మాతో కలిసి ఉండడం మొదలు పెట్టారు. వీడు మాతో కలిసి ఉండడానికి వీల్లేదు. వీళ్ళకి విషయం తెలియజేయడం చాలా అవసరం. వెళ్ళిక్కడి నుంచి. $2 నా జీవితంలోనే మొదటి సంపాదన. భీమ్, ఈ డబ్బులు తీసుకో. అలాగే నీ స్కూల్ ఫీజు కట్టే. చెప్పండి, చెప్పండి, మాట్లాడరేంటి? మమ్మల్ని ఎలా గెంటేస్తారు? నాన్న, మీరు శాంతించండి. మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరంతా ధర్నా చేయడం వల్ల నేనేం భయపడను. అర్థమైందా? అలాగే మేము కూడా ఇక్కడికి మిమ్మల్ని భయపెట్టడం కోసం రాలేదు సార్. మేము పని కోసమే వచ్చాం. మా పని చేసి పెట్టండి, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. బాలా, వీళ్ళంతా మాటలతో విన్నరు. నువ్వు ఒక పని చెయ్యి. పక్కనున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళు. పోలీసుల్ని తీసుకురా. ఇక్కడున్న వీళ్ళందరూ ఎముకలు విరగొట్టి ఇంటికి పంపించు. చూడండి, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదంటే తప్పనిసరి మేము పోలీసులను పిలవాల్సి ఉంటుంది. మేమంతా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం. బాలా, నీకు చెప్పానా పోలీసుల్ని తీసుకురమ్మని? వెళ్ళు. అలాగే సార్. చూడండి సాహెబ్, మీరిక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. మా పని పూర్తి కానంత వరకు. భీమ్, సార్తో మాట్లాడు. సార్, మీరు కేవలం మా పని చేసి పెట్టండి చాలు. మేమంతా ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. చూడు, నా చేతుల్లో ఏమీ లేదు. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? మొండి పట్టు పడతావేంటి? అంతా మీ చేతుల్లోనే ఉంది సార్. అవునా? నాకంటే నీకే బాగా తెలుసా నా చేతుల్లో ఉందో లేదో అని? కాదు సార్, నాకు తెలిసింది కేవలం ఒకటే. నగరపాలక సంస్థ నియమ నిబంధనల గురించి ఈ పుస్తకం ఉంది కదా, అందులోని 4వ పేజీలోని చివరి వాక్యంలో ఇది రాయబడి ఉంది. మీకు అధికారం ఉంది అని. ఒకవేళ మీరు రాసిస్తే అప్పుడు ప్రభుత్వం ఇల్లు లేదా స్థలం పరిశీలించడానికి అక్కడికి చేరుకుంటుంది. అలాగే అన్ని రకాల విభేదాలు పరిష్కరించబడతాయని. మీరు మాకు కాగితం మీద రాసివ్వండి. మీ కాగితం తీసుకుని మేము ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాం. ఇలాంటి తండ్రి కొడుకుల బంధం ఎవరికి ఉండదు. ఎప్పుడు కలిసినా
విరోధుల్లోనే కలుస్తాం. నువ్వు నా కొడుకువి, నువ్వు చెప్పగలవు. నేనొక తండ్రిని. తండ్రి కొడుకుల బంధాన్ని నిందించలేను. ఇదిగో, ఇక వెళ్ళు.